జారీ అయింది. ఇక ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ నేపథ్యంలో ప్రముఖులందరూ కూడా నామినేషన్లకు ముహూర్తాలు ఖరారు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. వివరాలేంటి? సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈరోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా నామినేషన్ వేసేందుకు కూడా కొంతమంది సిద్ధమయ్యారు. ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకి ఇంకా అభ్యర్థులని ప్రకటించలేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. దాంతోపాటు బీజేపీ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 3 నామినేషన్ కూడా దాఖలు కూడా చేసేటువంటి అవకాశం కూడా తెలుస్తున్నాయి. ఇటు కిషన్ రెడ్డితో పాటు టీకే అరుణ, ఈటెల రాజేందర్ 3 కూడా ఈరోజు 11:30-12 గంటల పాటు ఆ సమయంలో నామినేషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. అయితే మొత్తంకి ఏప్రిల్ 25 వరకు కూడా ఈ యొక్క నామినేషన్ స్వీకరణ కొనసాగుతుంది. 26న నామినేషన్ పరిశీలన ఉంటుంది. దాని తర్వాత 29 వరకు 9 ఈ యొక్క ఉపసంహరణ కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం మొత్తం 25 లోక్సభ స్థానాలు, ఇటు 175 కాన్స్టిట్యూన్సీస్ ఏవైతే ఉన్నాయి అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో కూడా ఈరోజు కొంతమంది నామినేషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారు ఆ సమయం చూసుకొని మరి ఈ యొక్క నామినేషన్ దాఖలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఎన్నికల హీట్ అనేది పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున యాత్ర కూడా నిర్వహించడం జరిగింది. రోడ్ షోస్తో పాటు ఇంటింటి ప్రచారం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఒంటరిగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమితోటి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అటు కాంగ్రెస్ కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు కొంతమంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. వారు ఈరోజు అందులో ఇద్దరు నామినేషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇక సమయం ఉంది కాబట్టి మంచి రోజు చూసుకొని మిగతా వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఈరోజు మొత్తం కలుపుకుంటే 8 నుంచి 10 నామినేషన్ దాఖలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇటు ఎంపీ అభ్యర్థి నామినేషన్ రుసుము వచ్చేసి 25,000, ఎమ్మెల్యేలకి 10,000 రుసుము కూడా పెట్టడం జరిగింది. ఇటు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 50% రాయితీ, నామినేషన్ స్వీకరణ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు నామినేషన్ వేసేందుకు వస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ర్యాలీగా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి పోలీసులు కూడా తెలపడం జరుగుతుంది. దాంతోపాటు ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం నామినేషన్ కార్యక్రమానికి ఈ యొక్క ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. బీజేపీ కూడా ఇంటింట ప్రచారం కూడా చేపడుతున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 2 పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. చెవెలతో పాటు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అందులో కేసీఆర్ అనేక అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో 17 మంది అభ్యర్థులకు కూడా ఈరోజు కేసీఆర్ బీఫామ్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోనే కేసీఆర్ వారికి బీఫామ్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తుంది. ఇక మొత్తానికైతే ఇటు గుర్తింపు పొందినటువంటి పార్టీ అభ్యర్థులు ఒకరు, సార్వత్రిక అభ్యర్థికి 10 మంది ఓటరు ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ పనుల్లో కూడా ఇటు అభ్యర్థికి ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఓటర్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి సపోర్టివ్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా అభ్యర్థులు చెప్పడం జరిగింది. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 25 తారీఖు వరకు కూడా ఈ యొక్క నామినేషన్ స్వీకరణ కూడా